రాకాలోకంకి స్వాగతం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రపంచమంతా ఆమె గురించి మాట్లాడుతోంది. ముఖ్యంగా 57 ముస్లిం దేశాల్లో ఆమె ఇప్పుడు హాటెస్ట్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. ఎందుకు? స్మృతి ఇరానీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళారు. సౌదీ అరేబియాకి అనేక మంది వెళ్తుంటారు. ఇందులో ప్రత్యేకత ఏంటి? సౌదీ అరేబియాలో ఆమె మదీనాకి వెళ్ళారు. మదీనాలో వెళ్ళటంలో ప్రత్యేకత ఏంటి? మదీనా అనేది ఇస్లాములోని అత్యంత ముఖ్యమైనటువంటి 2 స్థానాలు. ఒకటి మక్కా, రెండవది మదీనా. ఈ మదీనాకు ఆమె వెళ్ళారు. మదీనాలో ఆమె వెళ్ళిన తరువాత మదీనాలో నాన్ ముస్లిమ్స్కి ప్రవేశము లేనటువంటి ప్లేసెస్కి ఆమె వెళ్ళారు. నాన్ ముస్లిమ్స్ ఎవరైతే విగ్రహారాధన చేస్తారో, అదేవిధంగా అనేక దేవుళ్లను పూజిస్తారో, పాలిథిజంకి పాల్పడతారో, హిందూ ధర్మం ఒక రకంగా చెప్పాలన్నట్టయితే వాళ్లను ఇస్లాంలో షిర్క్కి పాల్పడినట్టుగా భావిస్తారు. షిర్క్ అంటే అవహేళన చేసినట్టుగా లేదా నెగ్లెక్ట్ చేసినట్టుగా అన్న అర్థం వస్తుంది. షిర్క్కి పాల్పడే వాళ్ళని ముష్రిక్ అంటారు. స్మృతి ఇరానీ ఒక ముష్రిక్ ఔరత్, అంటే ఒక మత వ్యతిరేక, ఇస్లాం వ్యతిరేక, నాన్ ఇస్లాం మహిళ, విగ్రహారాధనకు పాల్పడే మహిళ, అనేక దేవతల్ని పూజించే మహిళ. ఆమెకు మక్కా మదీనాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశము నిషేధము. ఆ ప్రదేశాలకు ఆమె వెళ్ళినటువంటి ప్లేసెస్లో ఒక స్థానం పేరు మస్జిద్ నబావి, అంటే నబీ అయినటువంటి పైగంబర్ మహమ్మద్కి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటిదిగా భావించేటటువంటి మస్జిద్ నబావి ఏదైతే ఉందో అక్కడికి ఆవిడ వెళ్ళారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఆవిడ తిరిగారు. అదేవిధంగా రెండవది మస్జిద్ కుబా అని ఒక మస్జిద్ ఉంది. ఇది ఇస్లాములోని మొట్టమొదటి మసీదుగా భావిస్తారు. దీని దగ్గరకు కూడా ఆవిడ వెళ్ళారు. అక్కడ కూడాను ఆమె ఫోటోలు దిగారు, మిగతా అధికారులతో మాట్లాడారు. ఈ మొత్తం ఏరియాలలో ఎక్కడైతే ఇంత మటుకు నాన్ ముస్లిమ్స్ జనరల్గా వెళ్ళారో, ముష్రిక్స్ జనరల్గా వెళ్ళారో ఆ ప్రాంతాలకే ఆవిడ వెళ్ళారు. వెళ్ళడమే కాదు, ఆమెను సౌదీ అరేబియాకి చెందినటువంటి పాలకులు తీసుకెళ్లారు, తమ అతిథిగా తీసుకెళ్లారు. సౌదీ అరేబియాకి చెందినటువంటి మక్కా ప్రాంతానికి డిప్యూటీ గవర్నర్గా ఉన్నటువంటి ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆమె వెంట ఉండి ఆమెకి మొత్తం పరిసరాలన్నీ చూపించారు. అక్కడ మొట్టమొదటి యుద్ధాలలో చనిపోయినటువంటి ముస్లిం వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాధి కూడా ఉన్నటువంటి ఒక కొండ ఉంటుంది. చాలా పవిత్రమైన కొండగా భావిస్తారు. అక్కడికి కూడా ఆమెను తీసుకెళ్లారు. ఈ ప్రాంతాలన్నిటికీ వెళ్ళిన తర్వాత ఆమె ఆ ఫోటోలన్నింటినీ కూడాను ట్విట్టర్ అకౌంట్లో ఆమె షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోల పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకటి, ఆమె ముష్రిక్, అనగా విగ్రహారాధనకు పాల్పడేది, పలు దేవతల్ని నమ్మేటటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇస్లాం యొక్క మూల సూత్రం ఏంటంటే తౌహీద్. తౌహీద్ అంటే ఒకే దేవుడిని పూజించటం, అది అల్లా. కానీ అలా కాకుండా వేరే వ్యక్తిని పూజించేది, తౌహీద్ని పాటించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిర్క్కి పాల్పడుతున్నట్టు వాళ్ళు ముష్రికులు. ఒక ముష్రిక్ మస్జిద్ అల్ నబావి, అదేవిధంగా మస్జిద్ అల్ కుబా దాకా వెళ్ళడం ఏదైతే ఉందో ఇది కనివిని ఎరుగనటువంటి విషయం. ఇదివరకు ఎవరు కూడా ఆ రకంగా వెళ్ళలేదు. స్మృతి ఇరానీ మొట్టమొదటి వ్యక్తి. రెండవ విషయం ఏంటంటే, ఆవిడ అక్కడికి వెళ్ళినప్పుడు సాధారణంగా హిలరీ క్లింటన్ కానీ, ప్రిన్సెస్ డయానా వంటి వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు నెత్తి మీద ఒక వస్త్రాన్ని ధరించారు, అబాయా అంటారు. అదేవిధంగా పూర్తి దాన్ని హిజాబ్ అంటారు. అదేవిధంగా మొత్తం శరీరాన్ని కవర్ చేసుకునేటటువంటి దాన్ని అబాయా అంటారు. ఈ అబాయా ధరించలేదు, హిజాబ్ ధరించలేదు, బుర్కా లేదు. ఆమె నేరుగా అక్కడికి మామూలుగా ఏ రకంగా వెళ్తారో ఆ రకంగా సగటు భారతీయులు వెళ్ళినట్టుగా వెళ్ళారు. పెద్ద తిలకాన్ని, బొట్టుని ధరించారు, చెవులకు లోలాకులు ఉన్నాయి, భారతీయ దుస్తు అయినటువంటి చీరను ఆమె ధరించి అక్కడ మిగతా ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడాను సల్వార్ కమీజ్ ధరించిన వాళ్ళు కొందరు ఉన్నారు, మిగతా పైజామా ఇటువంటివి ధరించిన వాళ్ళు కొందరు ఉన్నారు. మొత్తం మీద కనీవిని ఎరుగని సంఘటన జరిగింది.
దీంతో ఇప్పుడు ఈ ముస్లిం దేశాల్లో ఒపీనియన్ రెండుగా విడిపోయింది. కొందరు మారుతున్న పరిస్థితుల్లో దీనికి పెద్దగా తప్పు పట్టన అవసరం లేదు అని చెప్పేసి కొందరు అంటున్నారు. కొందరు సౌదీ పాలకులు ఆమెని అలౌ చేయటం ఏదైతుందో దీన్ని సమర్థిస్తుంటే, కొందరు ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు, మన భారతదేశంలో కూడాను మతమౌఢ్యం పెంచి పోషించేటువంటి కొన్ని శక్తులు ఏవైతే ఉన్నాయో అవి దీనిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్మృతి ఇరానీ మాత్రమే కాదు, అసలు సౌదీ అరేబియా పాలకుల్ని అనాలి అని చెప్పి వాళ్ళు సౌదీ అరేబియా పాలకుల్ని విమర్శిస్తున్నారు. మొత్తం మీద ఇస్లామిక్ వరల్డ్ రెండుగా చీలిపోవడం జరిగింది. స్మృతి ఇరానీ అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? స్మృతి ఇరానీ అక్కడికి వెళ్ళింది మైనారిటీ వ్యవహారాల మంత్రిగా వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిగా ఆమె వెళ్ళి హజ్, అదేవిధంగా ఉమ్రా, ఇస్లాంలో ఉన్నటువంటి ఒక నిర్ణీత సమయంలో వెళ్ళి చేసేటటువంటి మక్కా మదీనా యాత్ర ఏదైతుందో దాన్ని హజ్ అంటారు. అదేవిధంగా ఆ నిర్దిష్ట సమయం కాక మిగతా సమయంలో ఎప్పుడైనా వెళ్ళి మక్కా మదీనాల్ని దర్శించుకోవడం ఏదైతుందో దాన్ని ఉమ్రా అంటారు. ఈ హజ్ ఉమ్రాల్లో భారతీయ శ్రద్ధాళువుల కోటాను నిర్ధారణ చేయడానికి ఆమె వెళ్ళారు. సో ఆవిడ అక్కడ మైనారిటీ వ్యవహారాల మంత్రిగా వెళ్ళారు. తమాషా ఏంటంటే, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక నాన్ ముస్లిం మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అయ్యారు. 2019లో మోదీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా ముస్లిమే ఎందుకు ఉండాలన్నటువంటి ప్రశ్న వచ్చింది. మైనారిటీలో సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, యూదులు ఉన్నారు, అదేవిధంగా ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతిసారి ముస్లిం వర్గం నుంచే ఎందుకు మైనారిటీ మంత్రి ఉండాలి అన్నటువంటి ప్రశ్న వచ్చింది. స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల్ని చూసేందుకు ముస్లిమే అయి ఉండాల్సిన అవసరం లేదు, అన్ని మైనారిటీలకు సంబంధించిన విధి విధానాలను అమలు చేసేటటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి ఆమెకి ఈ బాధ్యతను అప్పగించారు. ఆ మంత్రిత్వ హోదాలో ఆమె సౌదీ అరేబియాకి వెళ్ళారు. ఆమెతో పాటు విదేశ వ్యవహారాల సహాయ మంత్రి అయినటువంటి మురళీధరన్ కూడా వెళ్ళారు. ఆయన కూడా టిపికల్ కేరళ దుస్తు అయినటువంటి ముండు, అంటే లుంగి అని చెప్పుకోవచ్చును, వైట్ లుంగి, దాన్ని ధరించి ఆయన వెళ్ళారు. సో ఈ రకంగా ఒక రకమైనటువంటి విప్లవము వచ్చింది. ఇంత మటుకు ఎప్పుడు జరగనటువంటిది. అందుకే మొత్తం ఇస్లామిక్ వరల్డ్ అంతా కూడాను స్మృతి ఇరానీ గురించి చర్చిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో వస్తున్నటువంటి మార్పులు, అక్కడ వస్తున్నటువంటి ఉదారీకరణను వ్యతిరేకించేటువంటి వర్గాలన్నీ కూడాను చాలా ఇబ్బంది పడిపోతున్నాయి, చాలా విమర్శలకి పాల్పడుతున్నాయి. మొత్తానికి ఇది జరగకూడదు, ఏదో జరిగిపోయినట్టుగా మాట్లాడటం జరిగింది. స్మృతి ఇరానీ పూర్తిగా తనకు నచ్చిన విధంగా వెళ్ళడము ఇదొక పెద్ద గొప్ప స్టేట్మెంట్గా మనం భావించవచ్చును. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలన్నట్టయితే భారతదేశపు ప్రభావం ఏ మేరకు అంతర్జాతీయంగా పెరుగుతోందన్నది ఒక సంకేతం అయితే, రెండవది సౌదీ అరేబియా ఉదారీకరణ ఏ మేరకు తీసుకుని రావాలని చెప్పేసి ఈ మత ఛాందస వర్గాలు, ఏవైతే ఛాందస వర్గాలు ఉన్నాయో వాటికి ఒక స్పష్టమైన సంకేతం పంపడం కోసము స్మృతి ఇరానీని ఈ రకంగా వితౌట్ అబాయా, వితౌట్ హిజాబ్ ఆమెని అలౌ చేయటమే కాక, ఆమె బొట్టు మిగతా అన్ని ధరించిన కూడాను సౌదీ అరేబియన్ పాలకులతో పాటు ఆమె అదే రకంగా సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా ఆమె ఆ పరిసర ప్రాంతాల్లో కూడా తిరగడం ఏదైతే ఉందో ఇదొక స్పష్టమైన సంకేతము ఛాందసవాద శక్తులకు మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా పాలకుడు పంపించినట్టుగా కూడా మనము భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.